కోవర్టు ఆపరేషన్ ఫెయిలయిందా? ఇన్నాళ్లూ తెరచాటున వైసీపీకి మద్దతుగా నిలిచిన ఆ నేత ఇప్పుడు ముసుగు తీసేశారా? రాజకీయాలకే శాశ్వతంగా దూరంగా ఉంటానని ప్రగల్భాలు పలికి ఇప్పుడు వైసీపీలో చేరడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇక తన మాట నెగ్గదని తెలిసి వైసీపీ పంచన చేరారా అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. తొలినుంచి కాపు ఉద్యమనేతగా పిలిపించుకుంటున్న ముద్రగడ పద్మనాభం విలువలకు పాతరేసి తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ఆయన కుమారుడు గిరితో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ముద్రగడ తన ముసుగు తీసేశారని విమర్శలొస్తున్నాయి. పంతొమ్మిది 1978లో జనతా పార్టీతో ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత ఆ పార్టీలో ముద్రగడ చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలుపొందారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున కాకినాడ లోక్సభ స్థానంలో గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ ముద్రగడ పనిచేశారు. 2014 నుంచి ఆయన ఏ పార్టీలో చేరలేదు. తాజాగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బోల్డంత హంగామా నడుమ ఇసకేస్తే రాలనంత జనాన్ని పోగేసి భారీ కాన్వాయ్తో కిర్లంపొడి నుండి తాడేపల్లి వరకు హడావిడి చెయ్యాలనుకున్న ముద్రగడ పద్మనాభంకి ఎక్కడ తేడా కొట్టిందోగాని ఏ హంగామా లేకుండానే జగన్ సమక్షంలో వైసీపీలో చేరాల్సిన పరిస్థితి దాపరించింది. తొలినుంచి వైసీపీకి ముద్రగడ బయటనుంచి అండదండలు అందిస్తున్నారు. ఇప్పుడు ముసుగు తీసేసి బొలుగు కండువా కప్పుకుని వైసీపీ మైక్లా మారిపోయారంతే. తొలిత ముద్రగడ జనసేనలో చేరాలనుకున్నారు. కానీ ముద్రగడ వ్యవహారం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన్ను దూరంగా పెడుతూ వచ్చారు. ఇటీవల ముద్రగడ చేగొండి హరిరామ జోగయ్యను ఉద్దేశించి తనకు సలహాలు ఇచ్చేవారు కాదని, తన మాట వినేవారు కావాలని పవన్ చురకలంటించారు. దాంతో ఇక తన ఆటలు సాగవనుకున్న ముద్రగడ ఏ దిక్కూ లేక వైసీపీలో చేరిపోయారు. తొలినుంచి ముద్రగడ పోరాడేది కాపు రిజర్వేషన్ల కోసమే. అయితే టీడీపీ హయాంలోనే చంద్రబాబు కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5% కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అప్పట్లో జగన్ వ్యతిరేకించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ల అంశాన్ని జగన్ పక్కన పెట్టేశారు. కానీ మొక్కుబడిగా కాపు నేస్తం అందించి ఆ సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చారు. కానీ అందరికీ కాపు నేస్తం అందలేదని అంటున్నారు. మరోవైపు వైసీపీలో ముద్రగడ చేరికపై కాపు సామాజిక వర్గం ఆయన్ను పూర్తిగా లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. చేరిక సమయంలో ముద్రగడను ఒక్కడినే జగన్ రమ్మని పిలవడంతో ఆ సామాజిక వర్గ నేతలకు మింగుడు పడడం లేదట. ముద్రగడ ఆచీతూచీ వ్యవహరించి జనసేనలో చేరితే బోల్డంత మైలేజ్ పెరిగేదని చర్చించుకుంటున్నారట. తన కోవట్టు నైజాన్ని బయటపెట్టేసి రాజకీయాలు నడపాలని ముద్రగడ డిసైడ్ అయ్యారని ఉభయ గోదావరి జిల్లాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. దీంతో గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లపై గాలం వేసిన జగన్కు ఆదిలోనే హంసపాదు ఎదురైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం రాజకీయ భవిష్యత్తుకు తానే సమాధి కట్టుకున్నారని అంతా చెబుతున్నారు. చూడాలి మరి ఎవరి భవితవ్యం ఏంటో.